దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతున్నాయి. ఇండిగో విమానాల రద్దుపైన ఇప్పటికే డీజీసీఆర్ రియాక్ట్ అయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులతో పాటుగా అటు కేంద్రం కూడా రియాక్ట్ అయింది. ఏకంగా 6వ రోజు, ఇది 6 రోజులు కావస్తోంది సమస్య మొదలై 6వ రోజు కూడా ఇంకా ఈ సంక్షోభం కొనసాగుతోంది. హైదరాబాద్లో సుమారుగా 115 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సినటువంటి 54 విమానాలు ఉన్నాయి. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సినటువంటి 61 విమానాలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా 115 విమానాలు కేవలం, అంటే 115 విమాన సర్వీసులు కేవలం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన సర్వీసులు రద్దయ్యాయంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి అర్థం చేసుకోండి. ఇండిగో విమానయాన సంస్థ 441 విమానాలతో సుమారుగా ఒక రోజుకి 2200 విమాన సర్వీసెస్ని రన్ చేస్తూ ఉంటుంది. అంటే డెస్టినేషన్స్ని తీసుకురావడం, డ్రాప్ చేయడం అన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మన దేశంలో డొమెస్టిక్ వైడ్గా, అంటే విత్ ఇన్ ద కంట్రీలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళవలసినటువంటి ఆ ప్రయాణికుల్ని మార్చే క్రమంలో ఆ డెస్టినేషన్ని చేర్చే దాంట్లో 100%లో 60% మంది కూడా ఇండిగో సర్వీసెస్ని వాడుతూ ఉంటారట. ఇప్పుడు అలాంటిది ఇండిగో విమాన సర్వీసులకి ఒక్కసారిగా ఆటంకం తలెత్తడంతో ప్రయాణికులంతా కూడా విమానాశ్రయాల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం గంట 2 గంటలు కాదు, రోజుల తరబడి 2-3 రోజులు కావస్తోంది. కొంతమంది ప్రయాణికులు ఇంకా కూడా విమానాశ్రయాల్లో వెయిట్ చేస్తున్నారు. సో యాజ్ పర్ డీజీసీఏ గైడ్లైన్స్ కానివ్వండి, విమానయాన ప్రయాణికులందరికీ కూడా అక్కడ ఎయిర్లైన్స్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇఫ్ ఎట్ ఆల్ ఒక 1 hour లేట్ అయిందంటే ఎగ్జంప్షన్ లేదు, అంతకు మించి విమానాలు లేట్ అవుతున్నాయంటే ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కస్టమర్స్, అంటే అక్కడికి వెళ్ళేటువంటి ప్రయాణికుల యొక్క హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆ విమానయాన సంస్థ భరించాలి. వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్, టీ, కాఫీస్, టిఫిన్స్, లంచ్, డిన్నర్, అవసరమైతే ఎక్కువైతే ఇంకా అడిగితే వాళ్ళకి హోటల్ అకామిడేషన్ కూడా కల్పించాల్సిన బాధ్యత ఆ సదరు విమాన సంస్థదే. కానీ ఇండిగో సంస్థ దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కాదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున విమానాశ్రయాల్లో ప్రయాణికులు మొత్తం కూడా కొంత ఆందోళన చెందడంతో అక్కడ కొంత రద్దీ ఉండడం, లేకపోతే విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడవని చూసిన తర్వాత కేంద్రం కూడా కొంత ఆగ్రహం వెలుగక్కింది. అందుకే దీనిపైన విమానయాన పార్లమెంటరీ కమిటీని సిద్ధం చేసింది. సో డీజీసీఓతో పాటుగా ఈ కమిటీ కూడా విమానయాన సంస్థలన్నింటినీ కూడా సమన్లు జారీ చేయబోతోంది, వారి నుంచి వివరణ కోరబోతోంది. సో ప్రజెంట్ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎటువంటి సిచ్యువేషన్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఈ రోజు ఏమైనా కొంత నిన్నటి కంటే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? బికాజ్ 6 days అవుతోంది. ప్రియార్గా బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బట్ కొత్తగా వెళ్ళాలనుకునే వారు ఇండిగో కంటే కూడా ఆల్టర్నేట్గా ఇంకేం ఫ్లైట్స్ ఉన్నాయి, ఆ ఫ్లైట్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? రైట్, దేశవ్యాప్తంగా 6వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. గత 5 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు కొంచెం మెరుగుపడిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషను. ఎందుకంటే ఒకవైపు ఎప్పుడైతే ఇండిగో చేస్తున్నటువంటి నిర్లక్ష్యంతో ప్రయాణికులందరూ కూడా వేరే ఆల్టర్నేటివ్, వేరే ఎయిర్లైన్స్ అనేది చూస్ చేసుకోవడంతో కొంచెం సమస్య అనేది కొంచెం తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు. కానీ సమస్య మాత్రం పూర్తిగా తగ్గలేదు. మనం విజువల్స్లో ఇది ఇండిగో కౌంటర్ దగ్గర ఇంకా ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 6 రోజులు గడుస్తున్నా ఇంకా సమస్య మాత్రం క్లియర్ కాలేదు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకున్నంత వరకు కూడా వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా ఉన్నదా అనే సమాచారం లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఇటు అయ్యప్ప భక్తులు కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా డీజీసీఏ పెట్టినటువంటి ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని అమలు చేయలేక ఇదంతా చేస్తున్నట్టు కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ఒకవైపు అటు కేంద్ర విమానయాన శాఖ కావచ్చు మొత్తం సీరియస్గా ఉన్నప్పటికీ మాత్రం దీన్ని పునరుద్ధరిస్తామంటూ కూడా ఒకవైపు ఇండిగో సీఈఓ చెప్పారు. మొత్తం మీద ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్లో 115 ఫ్లైట్స్ అనేవి ఈరోజు రద్దయ్యాయి. ఇటు శంషాబాద్ నుంచి పోవాల్సినటువంటి 56, అదేవిధంగా రావాల్సినటువంటి 49 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. ముందస్తుగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంకా నిన్నటి వరకు కూడా వాళ్ళ లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిన అనంతరం వరకు కూడా వాళ్ళకు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినటువంటి విషయం వాళ్ళకి తెలియదు. మనం విజువల్స్లో కౌంటర్ దగ్గర చూసుకోవచ్చు. మొత్తం వీళ్ళందరూ కూడా ఇండిగోకి సంబంధించినటువంటి ప్రయాణికులు వీరందరూ కూడా వీళ్ళతో కూడా మాట్లాడించి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ముంబై వెళ్తున్నారు. క్యాన్సిల్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను, కన్ఫర్మేషన్ ఏం లేదు. సో అది దానికోసం లైన్లో నుంచి జనరల్ గా ఏదైనా బ్యాడ్ వెదర్ కండిషన్ ఉన్నా కూడా ముందు 1 hour బిఫోర్ గా వచ్చి అప్డేట్ చేస్తారు. కానీ వాళ్ళకే తెలియట్లేదు ఏం జరుగుతుందో. కస్టమర్ కేర్ కూడా కాల్ చేసి వెయిట్ చేస్తే ఇదైంది కాబట్టి ఇప్పుడు లైన్లో ఎక్కడ అడుగుదామని, ఇది కూడా అవ్వకపోతే ఆల్టర్నేటివ్ ఉందో చూసుకుని వెళ్దాం. అయితే మీరు అన్నట్టు గ్రౌండ్ రియాలిటీను మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే డిఫరెంట్గా ఉంది. వీళ్ళందరూ కూడాను వాళ్ళకి పార్షియల్ క్యాన్సిల్, అంటే
క్యాన్సిలేషన్ ఫుల్ రీఫండ్ అని వాళ్ళు చెప్తున్నారు, అంటే ఆటోమేటిక్ రీఫండ్ ఏదని. బట్ వీళ్ళు ఎవరికి అది జరగట్లేదు. చాలా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక గ్రౌండ్లో వేరే చెప్తున్నారు. సో కస్టమర్కి తెలియపోతే ఒకలా చేస్తున్నారు. బట్ అదే ఇంకా చూడాలి ఏమంటారు మనకి. అంటే చెప్పేది ఇక్కడ జరుగుతుంది రెండు అయితే సేమ్గా లేవు. కస్టమర్ కేర్ కూడా బాగా లేట్ రెస్పాన్సిబుల్ ఉండడంతో వస్తున్నారు, ఎయిర్పోర్ట్కి ఆశంగా వస్తున్నారు కానీ తెలియట్లేదు. అంటే లైక్ డీజీసీఏ పెట్టినటువంటి కొత్త రూల్స్ అన్ని ఎయిర్లైన్స్కి వర్తిస్తాయి, కానీ ఇక్కడ ఇండిగోలో మాత్రమే సమస్య. అంటే దీనికి ఎవరు వీళ్ళదైనా నిర్లక్ష్యం అంటాను. ఇప్పుడు రూల్స్ పెట్టారు, 2 years నుంచి చదువుతున్నారు. అది పెట్టారు 2 years నుంచి చదువుతున్నారు, మళ్ళీ నిన్ననే తీసేశారు. ఇప్పుడు పెట్టేది ఎందుకు, తీసేయడం ఎందుకు? అంటే 2 years నుంచి వాళ్ళు ఫాలో అవ్వకపోతే మోనోపోలీ ఉందని చెప్పి మీరు తీసేస్తే అయిపోతుందా? అంటే ఇప్పుడు పైలట్కి విశ్రాంతి కావాలి, రెస్ట్ కావాలని కదా రూల్ పెట్టారు. అంటే ఇప్పుడు ఒకటి మేనేజ్ చేయలేకపోతే మీరు యాజ్ ఏ సెంట్రల్, ఓకే వీఆర్ సపోర్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్, దట్స్ గుడ్. బట్ ఇప్పుడు ఒక ఎయిర్లైన్స్ మేనేజ్ చేయలేకపోతే మీరు 2 రోజులకే రూల్స్ ఎత్తేస్తే ఇంక రేపు ఎవడో అవుతాడు. అంటే ఇప్పుడు పెట్టింది దేనికి? సేఫ్టీయే కదా, ఇంకెక్కడ సేఫ్టీ మనం మెయింటైన్ చేసినట్టు? ఇప్పుడు రీఫండ్ అన్నారు, ఎక్కడ రీఫండ్ వస్తున్నారు? మీరు అప్రూవ్ చేసిన ఎయిర్లైన్సే కదా. అంటే ఈ రోజు సిచ్యువేషన్ కొంచెం నార్మల్గా ఉంది, కానీ ఇన్నటి వరకు చిన్న పిల్లలు కావచ్చు, స్వాములు. ఓన్ ఫ్రెండ్ తను హనీమూన్ ప్లాన్ చేస్తున్నారు, తర్వాత ఫ్యామిలీ ఒక 28,000 కొచ్చిన్లో చేసుకున్నాడు. అక్కడ ట్రావెల్స్ వాళ్ళు కట్టాడు టూరిజం వాళ్ళకి. ఇక్కడ మార్నింగ్ 5 o'clock, 7 o'clock, 10 o'clock మొత్తం ఈవినింగ్ 7 వరకు వెయిట్ చేయించారు. 7 క్యాన్సిల్ అన్నారు. ఈ డోంట్ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్, ఆల్టర్నేటివ్ బుక్ చేయడానికి కూడా లేదు. డీజీసీఆర్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అక్కడ 30,000 దాకా పోయింది. లైఫ్లో మళ్ళీ రాదు కదా ఇప్పుడు ఆ మెమరీ, ఆ డబ్బులు మళ్ళీ రావు కదా. అది ఎవరు రిఫండ్ చేస్తారు? ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు నేను అంటుంది ఒక బేసిక్ ఇది. ఇప్పుడు మా డబ్బులు తీసుకొని మా ట్యాక్స్లు కొట్టుకొని మేము ఎయిర్పోర్ట్కి వచ్చి పిచ్చోళ్ళ వెయిట్ చేస్తే ఎయిర్పోర్ట్లో ఏమైనా తినడానికి అవుతుందా? ఒక్కటైనా రేట్లు ఇవి ఉంటాయా? లేదు. ఇప్పుడు బ్లైండ్గా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ అంటే ప్రతిదీ మీరు తీసుకుంటే కాదు కదా. సో డెఫినెట్లీ చదువుకున్న ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచిస్తాడు. మీరు బేసిక్ థింగ్స్ మనం చేసుకోలేకపోతే ఎంత మనం గుడ్ ఫాలోవర్లు అయినా ఇది లేదు. అండ్ మోర్ ఓవర్ దిస్, అంటే ఇప్పుడు ఐ షుడెంట్ మేక్ ఇట్ పొలిటికల్. అపోజిషన్ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక వ్యాలిడ్గా అడగలేకపోతుంది. సర్కాస్టిక్గా వెళ్తుంది, కానీ ఎందుకు ఒక మోనోపోలీ అవుతున్నప్పుడు మీరు ఏం పీకుతున్నారనే విషయం అడగలేకపోతున్నారు. అందుకోసం ఎవరికి నచ్చినాడు వాడు డ్యాన్స్ వేస్తున్నాడు. ఇప్పుడు లీన్ మోడల్లో ఇండిగో చేస్తుంది ఇన్ని రోజులు. మీరు డీజీసీ ఏం చేస్తుంది? పడుకుందా? అంటే మాకు దిక్కులేక మేము ఫ్లైట్లు ఎక్కుతున్నామా? మా ప్రాణాలు మా డబ్బులు పెట్టుకుని మీరు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? ఉడాన్ అంటున్నారు. ఏది ఉడాన్? ఓకే మా మినిస్టర్ ఉన్నారు, ఆయన వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. ఏది? ఎందుకు డీజీసీ ఇంకా దేనికి? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేము ఫ్లైట్లు ఎక్కాలా? మీరు ఏమో 2 సంవత్సరాలు రూల్స్ పెట్టి ఇంప్లిమెంట్ చేయరా? మేము 10 నిమిషాలు లేట్ వస్తే మీరు ఫ్లైట్ ఎక్కనివ్వరు. అంటే పైలట్ ఎప్పుడు వస్తే అప్పుడే ఫ్లైట్ తీస్తామంటే ఏంది ఇది? దీని మీద ఎర్రబస్ బెస్ట్. ఊర్లో టెంపో వాళ్ళు బాగా మేనేజ్ చేస్తారు. అంటే ఎవరు అడగట్లేదు, అడిగితే యాంటీ నేషనల్ మేము. ఓకే థ్యాంక్ యూ. ఎయిర్లైన్స్ బాధ్యత వహించాలా కేంద్ర ప్రభుత్వమా? దీనికి కేంద్ర ప్రభుత్వం ఉందండి. ఎయిర్లైన్స్ ఇదే ప్రైవేట్ కాదు కదా. అది ఇప్పుడు ఇండియన్కి ఏవియేషన్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వలేదు. బేసిక్ కామన్ థింగ్స్ అది. డీజీసీ ఈజ్ ఎ గవర్నమెంట్ బాడీ, ఇట్ ఈస్ అండర్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఇప్పుడు ఎవడ నచ్చినా నేను రూల్ తీసుకుంటానంటే ఏది? నేను క్యాన్సిల్ చేసుకుంటానంటే ఏది? మా లాస్ ఎవడిస్తున్నాడు? మీరు అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రైవేట్ లైన్స్ లేదు. ఇప్పుడు నా నచ్చిన నేను వెళ్తాను, ఇక్కడ ఒప్పుకోరు కదా. నేను 2:25 ఫ్లైట్, నేను 2:10 వస్తానంటే ఒప్పుకుంటున్నారా? లేదు కదా. ఇట్స్ ఎ బోర్డింగ్ రూల్. మరి మాకు ఫ్లైట్ బుకింగ్ చేసేటప్పుడు మీరు రీషెడ్యూల్ చేసిన మీ నచ్చిన రూల్ కొట్టుకుంటారు. అలాగా 3 ఉన్నారు ముష్టి, ఇక్కడ 30 మంది ఉన్నాం. ఎంతమంది ఓల్డ్ ఏజ్లో ఉన్నారు? అంటే మేము గాలికి వదిలేస్తామంటే అయిపోతుందా? ఏసీ రూముల్లో కాదు, మేము చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు రూల్ పెట్టేది దేనికి? మీరు అక్టోబర్ వరకు, డిసెంబర్ వచ్చిన లాస్ట్ రోజు వరకు ఏం చేస్తున్నారు? అంటే సిస్టమ్ ఫెయిల్ అయ్యాక అప్పుడా? అంటే పేషెంట్ చచ్చాక పోస్ట్ మార్టం ఇది గాల్లో. ఇప్పుడు మళ్ళీ రూల్ వెనక్కి తీసుకున్నారు. పైలట్ నేను ఎవరు పడుకున్నాడు, ఫ్లై చేస్తాడు. హూజ్ ద రెస్పాన్సిబుల్? మొన్ననే మన ఎయిర్ ఇండియా జరిగింది. అంటే 60% అవుతుంది. అంటే మీద డేటా లేదా? బేసిక్ డేటా. ఊర్లో ఆటో వాళ్ళు సీరియల్ బుక్ మీద రాసుకుంటారు, తర్వాత నెంబర్ అవడం. ఇన్ని కోట్ల బిజినెస్ ఉన్న ఎయిర్లైన్స్కి ఏమైంది? ఎవడని అడిగితే మేము యాంటీ సపోర్టర్స్, మేము అన్నింటిలో సపోర్ట్ చేస్తాం, మేము నమ్మో అని తిరుగుతాం. అలాగని చెప్పి ఇక్కడ పెట్టుకోలేమండి. ఐఎమ్ సారీ, బట్ ఇది గ్రౌండ్ ట్రూత్. ఎవ్వడు హ్యాపీగా లేడు. మేము అడగకూడదు, అడిగితే మేము ఇది దేశద్రోహులు. కానీ ఏమైనా ఆల్టర్నేటివ్ గా లోపలికి వెళ్ళాక ఏమైనా హోటల్ కావచ్చు అవన్నీ ఏమైనా తీసుకుంటున్నారు అంటున్నారు, కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి జరగలేదు. ఇప్పుడు నాకేం జరుగుతుందో చూసుకోలేదు. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు, మొత్తం మీద పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఎయిర్లైన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి, కానీ ఎక్కడ కూడా అది జరగటం లేదు. దీని మూలంగా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు సంబంధించి. దాదాపు 6 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఎవరు కూడా దీన్ని పాటించడం లేదు. దీని మూలంగా చాలా వరకు నష్టపోతున్నాము. చిన్న
చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్దలు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారంటూ వాళ్ళందరూ చెప్తున్నారు. మనం ఇక్కడ నిన్న ఈరోజు కూడా ఇలానే స్టిల్ ఇలా కంటిన్యూ అవడంతో పెద్ద ఎత్తున వాళ్ళందరూ ముందస్తుగానే ఒకవైపు రీషెడ్యూల్ చేస్తున్నారు. నిన్న రీఫండ్ మొత్తం చేయాలి, 24 గంటల్లో 5 రోజుల పాటు బుక్ చేసుకున్న వాళ్ళకి రీఫండ్ చేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి ఒకవైపు నిర్లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ శంషాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రయాణికులు పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళు వెళ్లాల్సిన ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఫ్లైట్ ఉందా, క్యాన్సిల్ అయిందా లేదా అనే విషయం వాళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకునేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము పోవటం లేదు మేడం. మేము వచ్చి బాంబే నుంచి వచ్చాము. మేము వచ్చి 3 days అయిపోయింది. మా లగేజ్ రాలా, అంటే మేమే ల్యాండ్ అయిపోయాము. ఏమంటున్నారు ఇండిగో వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళు? ఏం చెప్తున్నారంటే మీకు ఇంటికి పంపిస్తామని రిసిప్ట్ ఇచ్చారు. 3 days అయిపోయింది, రాలేదు. అందుకని ఎంక్వైరీ చేసుకున్నట్టు. అంటే జనరల్ గా వాళ్ళు చాలా సెక్యూర్ గా ఉంచుతారు కదా లగేజ్. లగేజ్ బాంబేలో ఉండిపోయింది మొత్తం. ప్యాసింజర్ మొత్తం టోటల్ లోడ్ చేయాల. లోడ్ చేయకుండా ఆడే ఉంచేసారు. ప్యాసింజర్లు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా లగేజ్ చూసుకుంటే లేదు. అడిగితే అది రాలేదు, పొరపాటు అయిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ పంపిస్తాము మీకు, మేము మీకు త్రూ హౌస్ డెలివరీ చేస్తామని అడ్రస్ తీసుకున్నారు. ఓకే అన్నాం. ఎన్ని రోజులు వస్తుందంటే 1 or 2 days వచ్చేస్తున్నాను. 3 days అయిపోయింది, అయినా రాలేదు. అందుకని వచ్చి ఎంక్వైరీ చేస్తాం వచ్చిందా లేదా. అంటే మేనేజ్మెంట్ నుంచి సరైన రెస్పాన్స్ ఉందా? మంచి సమాధానం ఇస్తున్నారా? రెస్పాన్స్ అంటే వాళ్ళు పరిశాన్గానే ఉండరు. వాళ్ళ బాధలు వాళ్ళు ఉండరు. స్టాఫ్ని అడిగి వేస్ట్, వాళ్ళు పాపం చేసుకునే వాళ్ళు. అందుకని గట్టిగా ఏం మాట్లాడటం వల్ల ఆ చెవులు అరుస్తూ ఉండరు, చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు. కాకపోతే అంటే దాంట్లో కొద్దిగా డబ్బులు అవి ఉన్నాయి, అందుకని ఆతరతో వచ్చాం అంతే. అది విషయం. ఇంకేం చెప్తారు వీళ్ళని అడగాల. అంటే 5 days నుంచి ఇలానే పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రయాణికులు, కానీ వీళ్ళకి స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేరు, ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్లో ఉన్న టోటల్ ప్యాసింజర్కి రిసీవ్ చేసుకోవాలి. ఎవరే ఒక్క బ్యాగ్ కూడా ఇలా అట్టే వచ్చేసింది ఫ్లైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం తెలిసింది. మా సామాన్ దాంట్లో ఉంది, దాంట్లో ప్రాపర్టీ డబ్బులు అవి ఉన్నాయి. ఏందబ్బా ఇంత రాలేదు, ఏమైందా ఏందని కనుక్కున్నట్లు విషయం. సో మొత్తం మీద ఇంకోవైపు ఇక్కడ ఒకవైపు పడిగాపుల అయితే కొనసాగుతుంది. వీరందరూ కూడా వాళ్ళ ఉన్నటువంటి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పడిగాపులు కాసిన వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఉందా లేదా అనేది ఇక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చి చెక్ చేసిన వరకు కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. దీంతో పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. నిన్న కూడా ఒకవైపు ఆర్టీవీ వేదికగా తన తల్లి మరణించింది, బుక్ చేసుకున్నాం కానీ పోవడానికి వీలు లేకుండా వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో చివరి క్షణాల్లో కన్నీరు మున్నీరని ఈ విధంగా విషాదగాథలు ఎంతో మంది కేవలం ఇండిగో చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి, కానీ వాళ్ళు మాత్రం ఒకవైపు కేంద్ర విమానయాన సంస్థ పైన నెట్టేశారు. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి ప్రతి ఒక్కరు ఎవరైతే బుక్ చేసుకొని చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న వారికి మినిమం రిఫ్రెష్మెంట్స్ ఇవ్వట్లేదు, ఎటువంటి విధంగా పట్టించుకోవడం లేదు. రీఫండ్ ఇవ్వాలి అని చెప్పినట్టుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు కూడా మళ్ళీ ఫైనల్ డిస్కషన్స్ ఉన్నాయి. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, పార్లమెంటరీ కమిటీని. సో నెక్స్ట్ తదుపరి చర్చలు సంబంధించి పక్కన పెడితే వాళ్ళు ఇవ్వాల్సిన రీఫండ్ ఇస్తున్నారా? రైట్. జనరల్గా ఫ్లైట్ అనేది 1 hour ఆలస్యం అయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రయాణికులకు సంబంధించి వాళ్లకు భోజనం ఏర్పాటు అనేది చేయాలి. ఇంకా 1 hourకి మించి దాదాపు 3 నుండి 4 గంటల పాటు లేట్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా హోటల్ గది అనేది ఏర్పాటు చేసి పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి. అండ్ ఇంకోవైపు ఫ్లైట్ మాత్రం క్యాన్సిల్ అవుతే వాళ్ళకు రీఫండ్ అనేది చేయాలి. కానీ గత 5 రోజుల నుండి ఇదే పరిస్థితి. ఒకవైపు చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళకి ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పడంతో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని అడిగితే దుర్సిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. అండ్ రీఫండ్ 24 గంటల లోపు చేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది మాత్రం ఆచరణలో కావటం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. రీఫండ్ వెంటనే చేయాలి, కానీ ఎక్కడ కూడా రీఫండ్ చేయటం లేదు. ఇంకోవైపు వాళ్లకు ముందస్తుగా చార్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఏ
ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఏ ఫ్లైట్స్ వెళ్తున్నాయి అని కూడా కొంచెం చార్ట్ ప్రిపేర్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ముందు వేరే ఆల్టర్నేటివ్గా ట్రైన్ ఆర్ బస్ ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షోభం కారణంగా ఒకవైపు ఇండియన్ రైల్వేస్ అదనంగా కోచ్లను ఏర్పాటు చేసింది, ఇంకోవైపు బస్సులను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఇండిగో వ్యవహరిస్తున్న తీరు పైన అనేక విమర్శలు వస్తున్నప్పటికీ తన తీరును మాత్రం మార్చుకోవటం లేదు. దీంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది ప్రయాణించే వాళ్ళు ఎక్కువగా ఇండిగోని చూజ్ చేసుకుంటారు. గత కొన్నేళ్ల నుండి కూడా ఇండిగోనే ఎక్కువ మంది ఎందుకంటే పర్ఫెక్ట్లీ ఆన్ టైమ్ అటువంటి ట్యాగ్ లైన్తో ఇండిగో అనేది వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ చేసినటువంటి కొంతమంది నిర్లక్ష్యం, డీజీసీ పెట్టినటువంటి రూల్స్ని పాటించలేక అటు కొరత అంటూ కూడా ఇలాంటి కొన్ని సాకులు వెతుక్కొని కావాలని ఇలాంటి సంక్షోభానికి దారి తీసింది. ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టిల్ 6వ రోజు కూడా ఇక్కడ ఒకవైపు పడిగాపులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డ్యూటీ చార్ట్ కావచ్చు ఏది కూడా చేయకపోవడంతో వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో స్టిల్ సంక్షోభం అయితే కొనసాగుతుంది దేశవ్యాప్తంగా ఇండిగోకి సంబంధించి. థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 1000కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఏకంగా 6 రోజుల పాటుగా రోజుకో 1000 విమానాల చొప్పున 6000 విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతున్నారు. డొమెస్టిక్ వైడ్గా 100% రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.